కొన్ని సమయాల్లో పాపాలు చేస్తూ ఉంటాం. ఏం పాపాలు? ఆజ్ఞాతిక్రమైనటువంటి పాపాలు. చూడండి, శారీరకమైన పాపాల గురించి నేను చెప్పట్లేదు, మనం చేసే ఆత్మీయ పాపాలను బట్టి చెప్తున్నాను. ఆజ్ఞాతిక్రమం, ఎల్లగూడని స్థలానికి వెళ్తాం, అనగూడని మాటలు అంటాం కదా. అనగూడని మాట అన్నంగానే ఏమైనట్టు? పాపంలో పడిపోయినట్టు. ఆ మాటను మళ్ళీ వెనక్కి తీసుకోగలుగుతామా? ఒక మాట అని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేం. ఆ మాటకి ఎన్ని రకాలైనటువంటి మాటలు అంటారో. ఒక మాట నువ్వు జారేవంటే 100 మాటలు అంటారు. ఈ 100 మాటలు నువ్వు వింటూ ఒక మాట నువ్వు అన్నందుకు ఒక మాటగా పానీయాలని సర్దుకుపోయే లోకం ఇది కాదు. సాతానుడు ఎదుటివాడిని గుచ్చుతూ ఉంటాడు. చూడు నిన్ను అన్నాడు, చూడు నిన్ను అన్నాడని గుచ్చుతూ ఉంటాడు. ఆ గుచ్చిన దాని మీద వాళ్ళు 100 మాటలు అంటుంటే ఆ 100 మాటలు మనం వినలేక భరించలేక నోటితోన్న మాట చేతుల దాకా వెళ్ళింది కదా. కొట్టుకుంటాలు జరుగుతాయి, అవునా? కొట్టుకుంటాలు సరిగ్గా కొట్టుకుంటే ఏదో నెట్టుకొని వస్తే సరిపోదు, నెట్టుకొని రారు. జుట్లు వేసుకుంటారు, జుట్టు ఊడేదాకా వదిలిపెట్టరు. ఎంత కక్ష చూడండి. జుట్టు ఊడేదాకా జుట్టుని అంత కక్ష. అసలు చూడండి, మానవుల యొక్క కక్షలో నిజంగా ఊరక ఎంటికలు 2 ఎంటికలు ఇట్లా అయితే అమ్మ అంటారు పిల్లలు. చిన్న బిడ్డలు వెనకాలకు వచ్చి మీ వెనకాలకు వచ్చి జుట్టు ఇట్టబట్టుకుంటారు అమ్మ అని ఎటు చూస్తారు కదా చిన్నపిల్లలని. చూడు, చిన్నపిల్లలు 1-2 ఎంటికలు ఎట్టంటేనే మనం తట్టుకోలేము. కక్షలో జుట్టులు వేసుకొని ఎవరు బలం కొలదాళ్ళు పిండి వదిలేస్తారు. ఇదివరకు తెగేసుకునేవాళ్ళు జుట్టులు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి తగాదలు నోటితోనే పోతుంది, లేకపోతే కర్రలతో పోతుంది. జుట్లు వేసుకునేవాళ్ళు ఎవరు కనపట్ల. ఇప్పుడు చూద్దామన్నా కూడా కనపట్ల జుట్లు వేసుకునేవాళ్ళు. దేవుడు నిజంగా ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన. ఇదివరకు కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు అసలు చంపుకుంటున్నారు ఏకంగా. ఏమైపోతుంది? పెరిగిపోతుంది. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, ఇదంతా కూడా ఏర్పాటు చేసింది ఎవరు? సాతానుడు. సాతానుడు యొక్క కుయుక్తులు. సాతానుడు గెలవాలి ఎట్టయినా, నేను కింద పడ్డా కూడా పై చేయి నాదన్నట్టు సాతానుడు కుయుక్తులతో మానవులను ఏం చేస్తుంది? రెచ్చగొడుతూ ఉంది. పిల్లారా, నువ్వు ఆలోచన చేయి ఒకసారి. నువ్వు ఆలోచన చేయి. నీకు ఆలోచన చేస్తూ ఉంటే నీకు తెలుస్తూ ఉంటుంది అసలు ఏంటి ప్రపంచం, ఏంటి లోకమని. దేవుడు వాళ్ళిద్దరిని యథార్థ హృదయంతోనే పుట్టించాడు. కానీ వాళ్ళు వివిధమైనటువంటి తంత్రముల ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆజ్ఞ అతిక్రమించారు, పాపంలో పడిపోయారు. పాపంలో పడింది గాక దిగంబరులుగా ఉన్నామన్నారు. దిగంబరులుగా ఉన్నామన్నది గాక వాళ్ళు చెట్టు సాటుకు వెళ్ళిపోయారు, ఆకులు చుట్టుకుంటూ ఉన్నారు. అదేమంటే నువ్వు ఇచ్చావుగా, హవ్వ చేసిన పని అన్నాడు ఆదాము. కమాండింగ్, అయ్యా తప్పైపోయిందయ్యా, మేము తప్పు చేసామయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించంటే ఎట్టుండేదో అనలా. తప్పు చేసి కూడా ఏం చేస్తారు? రబాబ్ చేస్తారు. ఈ రోజులు అట్టనే ఉండయి. ఆనాటి కాలంలో అవ్వ ఆదాము చేసినటువంటి పాపము, వాళ్ళు చేసినటువంటి తప్పు, ఆదాము దేవుని మీద ఏం చేశాడు? రబాబుగా మాట్లాడాడు, రబాబు చేశాడు. నువ్వేగా ఇచ్చింది, నువ్వేగా ఇదిగో ఈమె తీసింది నా ప్రక్క ఎముకలో నుంచి నువ్వు ఇచ్చిన ఆమెను బట్టే ఈ తప్పు చేశాను నేను, నాకేం తెలుసు, నువ్వు ఈగిపోతే నేను చేసేవాడినా? రబాబు.